విద్యుత్ పునరుద్ధరణ పనులపై పెడన నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ పూర్తి వివరాలు అందిస్తారు. ఎఫెక్ట్తో పూర్తి స్థాయిలో కృష్ణా జిల్లాలో విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనమైన పరిస్థితి. విద్యుత్ సరఫరా నిన్నటి నుంచి కూడా అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నిన్న తుఫాన్ తీరం దాటే సమయంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే విద్యుత్ స్తంభాలు నేలకొలటం, అదేవిధంగా హైటెన్షన్ వైర్లు కూడా మొత్తం కూడా తెగిపడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు పనులు కూడా ఉదయం నుంచే ప్రారంభించారు. వీటన్నిటిని కూడా పూర్తి చేసిన తర్వాత అధికారులు కూడా ఈ మొత్తం విద్యుత్తుని తిరిగి పునరుద్ధరణ చేయడానికి సంబంధించి అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం పెడన నియోజకవర్గం బంటిమిల్లి రోడ్లో ఉన్నాం. చూడొచ్చు విద్యుత్ వైర్లు ఎక్కడైతే స్తంభాల మీద తెగిపడ్డాయో వాటన్నింటినీ కూడా తిరిగి మరమ్మత్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతూ ఉంది. కొంతమంది విద్యుత్ శాఖ అధికారులు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా ఎంత నష్టం మనకి జిల్లాలో జరిగింది మీకున్న అంచనా ప్రకారం? మేము గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఈ సైక్లోన్ ప్రిపరేషన్ చేసుకొని ఎక్కడికక్కడగా మన జిల్లా వ్యాప్తంగా 1000 మంది అదనపు సిబ్బందిని డైవర్ట్ చేసి ఈ జిల్లాలో మోహరించడం జరిగింది. ప్రతి ప్రదేశంలో మాకు రాత్రి జరిగిన గాలికి వర్షానికి స్తంభాలు ఇరిగిపోవటం, లైన్లు తెగిపోవటం, మన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కింద పడిపోవటం రకరకాలుగా జరిగి బాగా నిన్న మధ్యాహ్నం నుంచి నైటు కొంచెం విద్యుత్ అంతరాయం అయితే కలిగింది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరించాము. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు లైవ్లో, ఇక్కడ మనకు మచిలీపట్నం నుంచి కృత్తివెన్య బంటిమిల్లి వెళ్ళే 33 kV లైన్, అది సుమారుగా ఒక 25 మెగావాట్స్ లోడు క్యారీ చేయాలి. అలాంటి లైను రాత్రి వచ్చిన విద్యుత్ మన గాలికి ఈ చేపల చెరువుతో 2 విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవటం. మేము ఇప్పుడు ప్రజెంట్ వర్షం వస్తున్నా కూడా మా విద్యుత్ సిబ్బందిని ఏదో విధంగా చెప్పి వర్షంలో కూడా మేము కరెంటు పునరుద్ధరించాలని మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కావచ్చు, మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు పుల్లారెడ్డి గారి ఆదేశాలతో వర్షంలో కూడా అదనపు సిబ్బందితో పనిచేస్తున్నాము. మచిలీపట్నం వరకు ఎంత నష్టం జరిగి ఉండదు సార్? విద్యుత్ స్తంభాలు కూలిపోవటం అనేది కానీ వైర్లు కానీ సుమారుగా మచిలీపట్నం వరకు అంటే మన కృష్ణా జిల్లా పరిధిలో ఇప్పుడు వరకు సుమారుగా ఒక 4 కోట్ల దాకా మాకు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా తెలియవస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ చెరువులు ప్రాంతాలు ఎక్కువ ఉండటం వల్ల సిబ్బంది తిరుగుతున్నారు. ఇవాళ సాయంకాలానికి ఫైనలైజ్ కావచ్చు. ఇప్పుడు వరకైతే సుమారుగా ఒక 4 కోట్ల దాకా మా సంస్థకి నష్టం వచ్చినట్టు తెలుస్తుందండి. అంటే విద్యుత్ సరఫరా ఎప్పటికల్లా పునరుద్ధరణ జరిగే అవకాశం, ఎందుకంటే అటు అవినిగడ్డ కానీ ఇటు మచిలీపట్నం కానీ పెడన్లో కూడా చాలా ప్రాంతాలు ఇంకా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో ఉన్న పరిస్థితి. మా సిబ్బంది అయితే నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మేము రెక్టిఫై చేసి వచ్చిన తర్వాత కూడా గాలులు ఇంకా ఆగకపోవటం వల్ల మేము రెక్టిఫై చేసినవి కూడా మళ్ళా రిపీట్ అవుతుంది. కొన్ని ప్రదేశాల్లో ఆ లైన్లో ఇబ్బందులు రావడం జరుగుతుంది. అందువలన చెక్ చేసుకొని చూస్తున్నాము. ఇవాళ సాయంకాలం కల్లా 100% ప్రతి ఇంటికి మేము విద్యుత్ కరెంటు ఇవ్వగలుగుతాము. ఇప్పుడు వస్తే ఇట్లాగా మా వెహికల్స్లో 100 స్క్వేర్ ఎం కండక్టర్, ఈ కండక్టర్లు వేసి ఎక్కువ కెపాసిటీలో కరెంటు ఈ విద్యుత్ వైరు 20 మెగావాట్ల కరెంటుని క్యారీ చేయగలుగుతుంది. అలాంటి వైర్లతో కూడా ఎక్విప్మెంట్తో మేము రెడీగా ఉన్నాము. ఎక్కడికైనా పునరుద్ధరించి ఈ నైట్కి ప్రతి ఇంటికి మేము కరెంటు ఇవ్వగలమని మేము అనుకుంటున్నాము, తెలియపరుస్తున్నామండి. ఇది పూర్తి స్థాయిలో అయితే ఆల్టర్నేటివ్గా విద్యుత్తుని సరఫరా చేయడానికి సంబంధించి కూడా మొత్తం విద్యుత్ సిబ్బంది అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపున జోరు వర్షం కురుస్తూ ఉంది. విద్యుత్ నిలిచిపోయిన పరిస్థితుల నేపథ్యంలో మరమ్మత్తు పనులు అయితే కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లాలోనే ప్రస్తుతం 4 కోట్ల వరకు కూడా నష్టం జరిగినట్టుగా కూడా అంచనా వేస్తూ ఉన్నాము. వీలైనంత త్వరగా విద్యుత్ని పునరుద్ధరణ చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు